నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేలువెన్ను రైతు భవన్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమి ప్రభుత్వంలో మెల్లమెల్లగా కారు చిచ్చు మొదలైంది. జన సైనికులకు తెలుగు తమ్ముళ్లకు మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఇలాకాలో తెలుగు తమ్ముళ్లకు సరైన గుర్తింపు లేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వేలువెన్ను రైతు భవన్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి ప్రభుత్వంలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని, తమకు వార్డు ఇన్ఛార్జీలకు సంబంధం లేకుండానే వైకాపా వార్డు కౌన్సిలర్లను జనసేనలోకి కలిపేసుకోవటం, అదే కౌన్సిలర్లతో మరలా మున్సిపాలిటీని నిర్వహించడం, కార్పొరేషన్ లోన్ల వ్యవహారంలో సరైన న్యాయం జరగకపోవటం, సంవత్సర కాలం గడుస్తున్న జనతా సూపర్ బజార్, కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులను నియమించకపోవటం, పాత వైకాపా సభ్యులే ఇప్పటికీ పెత్తనం చెలాయించడం వంటి పలు అంతర్గత విభేదాలు తలెత్తిన కారణంగా నిడదవోలు పట్న టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొమ్మిన వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా మాత్రమే వ్యవహరిస్తానని చెబుతూ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వరుసగా 3 పర్యాయాలు నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొమ్మిన వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తనకు గాని, నిడదవోలు నియోజకవర్గం తెదేపా పార్టీ ఇన్ఛార్జు శేషారావుకు గాని, పార్టీ కార్యకర్తలకు గాని కనీస సమాచారం ఇవ్వటం లేదంటూ కొమ్మిన వెంకటేశ్వరరావు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమ నాయకుడికి సముచిత స్థానం కల్పించాలని, లేకుంటే పరిస్థితి ఇలానే కొనసాగితే తామంతా రాజీనామాల బాట పడతామని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు జనసేన పార్టీలోనూ స్వల్ప విభేదాలకు దారితీశాయి. అయితే వీరందరినీ కలిపి ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఇటు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, అటు నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు బూరుగుపల్లి శేషారావులు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాలను పేపర్ రూపేణా బూరుగుపల్లి శేషారావుకు అందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి, కార్యకర్తల నుండి వెల్లువెత్తిన పలు ఫిర్యాదులపై వీటిని ఏ రకంగా అధిగమించాలి అనే కోణంలో బూరుగుపల్లి శేషారావు ఆలోచనలో పడ్డారు. నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారికి అండగా నేనున్నానంటూ మరోసారి భరోసా ఇచ్చారు.
బాధ్యతలు ఉన్నాయి. బాధలు ఉన్నప్పటికీ కూడా, ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దయచేసి అలాంటి నిర్ణయాలు వెంకటేశ్వరరావు మీరు మాకు చాలా పెద్ద అయినా అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవద్దు. మనకి ఇది కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా మంచిగానే అన్నీ జరుగుతాయి. చక్కగా అన్ని నాయకుల దృష్టిలో పెడతాం. మన నాయకుల దృష్టికి, అధిష్టానం దృష్టికి మన సమస్యలన్నీ కూడా అవసరమైతే అందరం కలిసి వెళ్ళి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాం. కానీ ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకి ఇదన్నీ కూడా తప్పనిసరి పరిస్థితి కాబట్టి కొన్ని కష్టాలు, బాధలు ఎన్నో చూశారు మీరు. జీవితంలోనే ఎంతో కష్టపడి జాగ్రత్తగా మీరు నడుపుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మీరు అలాంటి మాట మాట్లాడద్దు దయచేసి. ఇంకో రకంగా మనం ఇదవ్వద్దు అని చెప్పి ఇచ్చేదంటే టౌన్లో ప్రత్యేకమైన పరిస్థితి. ఆయన అంత బాధపడుతున్నారంటే కూడా మనిషిని, పార్టీని ఎంత అవమానపరిచారో. నాకు వచ్చిన విజ్ఞాపనలో కూడా 2 విజ్ఞాపనలు వచ్చినాయి నిడదవోలు టౌన్ నుంచి. పార్టీ ఉనికికే ప్రమాదం ఉంది, చూసుకోండి ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం పార్టీ ఇదని చెప్పి నాకు 2 విజ్ఞాపనలు ఇప్పుడు ఏదైతే పబ్లిక్ రిమెంట్స్ ఉందో అందులో కార్యకర్తల నుంచి కూడా వచ్చినాయి టౌన్ నుంచి. దాని మీద మాట్లాడదాం. అంతా కూడా మాట్లాడుతాం. నేను కూడా మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన కూడా ఏదో మాట్లాడతారు. కొంచెం దయచేసి కొన్ని విషయాల్లో జరిగింది కరెక్ట్గానే కాదంటలా. ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ అంటే ప్రాణం, మన పార్టీకి ప్రాణం. మన అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇచ్చేది. అలాగే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఊహల నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద ఇది. దాన్ని ప్రజలకు అందించేటప్పుడు గత ప్రభుత్వం దాన్ని కూలదోస్తే మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించేటప్పుడు చాలా భారీగా, చాలా చక్కగా చేయాలి అని మనం అందరం అనుకున్నాం. కానీ నాకు కూడా కబురు లేదు. నేను ఇవాళ దాకా మీ ఎవరితో కూడా సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అన్నా క్యాంటీన్ నాకు కూడా కబురు లేదు. ఎవరో వైసీపీ ఇందాకేదో చెప్పారు కదా, ఆడవాళ్ళు ఎంతుంటే కూడా ఏదో చూపించారని వాళ్ళని పెట్టుకుని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఇక్కడ జరిగింది అది. దయచేసి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు ఇందాకే అనుకున్నాం, మనం ముందుగానే అనుకున్నాం, మనం వ్యవస్థ కోసం పోరాడేటటువంటి మనుషులు. మనకి పదవులు ఉన్నా లేకపోయినా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం. మనం ఏం చేసినా, మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా పార్టీలోనే తెచ్చిపోవాలి తప్ప పార్టీ నుంచి వెళ్ళిపోగలిగిన వాళ్ళు కాదు. ఖచ్చితంగా ద్వితీయ శ్రేణిలో ఉన్నా, కింద శ్రేణిలో ఉన్నా, దేంట్లో ఉన్నా కూడా తప్పదు. కాబట్టి దయచేసి మీరు అలాంటి ఇది తీసుకోవద్దు. వేలు ఖర్చు పెట్టి అహర్నిశ లో శ్రమించి చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక్క 4 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అంటే టౌన్ లో చాలా బ్యాలెన్స్ లో 7-8 వార్డులు తక్కువ బ్యాలెన్స్ లో ఓడిపోవడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించండి. కానీ అదే పరిస్థితుల్లో ఈ వేళ ఓటమి అంటే అందరినీ సంప్రదించాలి, మనమే చేసినా అదే చేసినా. ఈ వేళ అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వార్డులో ఇన్ఛార్జి కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ కనీసం కూటమి నాయకులు ఏదైనా ఒక మాట చెప్పి జాయిన్ చేసుకున్నారా? మిగిలిన వార్డుల్లో ఎవరికైనా చెప్పి జాయిన్ చేసుకున్నారా? కూటమి అంటున్నాం, మనం కూటమి కట్టుబడుతున్నాం, మన నాయకుడు మాట కట్టుబడుతున్నాం. ఎక్కడ ఏది కూటమి న్యాయం జరుగుతుందనేది కూడా మీరందరూ కూడా గమనించాలి. శేషరావు గారు ప్రతి దానికి కూడా మీరు ఇది ఇలాగే ఉంటామా, స్లోగా మీరు ఇలాగే ఉండండి, మేము ఇలాగే ఉంటాం అనే టైప్లో నడిస్తే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకటొకటి మీకు తెలుసు. అన్నా క్యాంటీన్ ఓపెన్. అన్నా క్యాంటీన్ అంటే చంద్రబాబు నాయుడు గారు హృదయం నుంచి ఉద్భవించినటువంటి అన్నా క్యాంటీన్
ఎంచేతంటే ఈ వేళ వెలుగు వచ్చిందంటే తెలుగుదేశం గురించే. నేను మీరు ఇచ్చినటువంటి స్థానం గురించే వచ్చింది, కానీ నేను అన్న మాట ప్రకారంగా నేను ఇంక తప్పను. నేను ఎదర ద్వితీయ స్థాయిలో కింద కూర్చుంటాను తప్ప ఈ డయాస్ మీదకి రాను. పార్టీ టౌన్ నాయకత్వం వేరే అప్పచెప్పేయాలి, నన్ను క్షమించాలని మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ